నా మనసులో ఎప్పుడూ ఒక సందేహం ఉండేది. మనం ఎందుకు వ్యవసాయాన్ని పార్ట్ టైం జాబ్ లాగా చేయకూడదు అని. మా ఉమ్మడి కుటుంబం అందరం కలిసి ప్రకృతి వ్యవసాయం చెయ్యాలని నిర్ణయించుకున్నామండి. ఈ ఆలోచన వచ్చిన ప్రతిసారి ఇది సాధ్యమా, మనకున్న ఈ బిజీ లైఫ్లో మనం చేయగలుగుతామా అని ఆలోచించేవాడిని. నమస్కారం సార్, నా పేరు కాయలదేవి అండి. కానీ నా ఆలోచనలకు భిన్నంగా ఈ కుటుంబం తమ పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఒక పార్ట్ టైం జాబ్ లాగా స్టార్ట్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు మంగ. మాది చూచుకొండ గ్రామం, ములంపాక మండలం, అనకాపల్లి జిల్లా. మాది ఉమ్మడి కుటుంబం అండి. ఇందులో మా తాతయ్య, మా బాబాయ్ వాళ్ళు, మా మరిది, మేము అంతా కలిసి ఉంటాము. మా ఉమ్మడి కుటుంబం అందరం కలిసి ప్రకృతి వ్యవసాయం చెయ్యాలని నిర్ణయించుకున్నామండి. మా ప్రకృతి వ్యవసాయం పార్ట్ టైమే చేస్తున్నామండి. మా బ్రాండెక్స్లో అంతా ఎంప్లాయీస్ మా ఫ్యామిలీ మొత్తం కూడా బ్రాండెక్స్లోనే చేస్తాము. మా ఆయన, మా మరిది, మా పిల్లలు, మా తోటకోళ్ళు వాళ్ళు అంతా బ్రాండెక్స్లోనే చేస్తున్నాం. కాకపోతే మనం న్యూట్రిషన్ ఫుడ్ కోసం ఒక భాగంగా ఈ ఈ ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసాము. ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు మాకు కొన్ని సవాళ్ళు ఎదురయ్యాయి. దీనికి మాకు ఊర్లో ఉన్న ఏపీసీఎన్ఎఫ్ వాళ్ళు మాకు హెల్ప్ చేశారు. వాళ్ళు ఐసీఆర్బీకి లక్ష్మి గారు, ఎంఎం దేవి గారు మాకు ఇక్కడికి వచ్చి హెల్ప్ చేశారు. ప్రకృతి వ్యవసాయం ఎలా స్టార్ట్ చేయాలో అంతా స్టార్టింగ్ నుంచి మమ్మల్ని వాళ్ళే గైడ్ చేశారు. ఈ 2 ఎకరాలలో ప్రధాన పంట కొబ్బరి, తర్వాత అరటి, దీని తోడు అంతర పంటలుగా కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు తోట కూడా వేసుకోవడం జరిగింది. నమస్కారం సార్, నా పేరు ఆడార్ లక్ష్మి. గణపర్తి గ్రామం, మునపాక మండలం, అనకాపల్లి జిల్లా. నేను ఐసీఆర్పీగా వర్క్ చేస్తున్నాను. నేను పెంటకోట మంగారు ఫీల్డ్కి రావడం జరుగుతుంది. దేవి మేడం గారు, నేను 2 వారాలకు ఒకసారి, వారానికి ఒకసారి కూడా మేము ఫీల్డ్కి రావడం జరుగుతుంది. వచ్చి ఇక్కడ కొబ్బరి తోటలో ప్రధాన పంట కొబ్బరి వేసుకున్నారు. వీటిలో అంతర పంటలు 16 రకాల పంటల వరకు కూడా వేసుకున్నారు. వీటికి మనం ద్రావణాలు, కషాయాలు, ఘనజీవామృతం ఇవన్నీ కూడా మనం 15 రోజులకు ఒకసారి వచ్చి వీళ్ళకి తయారు చేసి స్ప్రేయింగ్ చేయించడం, ద్రావణాలు పారించడం కూడా జరుగుతుంది. ఈ పంటల్లో చూసుకుంటే తెగుళ్ళు నివారణకు మరియు పురుగుల నివారణకు మనం వాడే కషాయాల గురించి, ద్రావణాల గురించి చెప్పడం జరుగుతుందండి. ముందుగా ఆకుకూరలు చూసినట్టయితే దానికి చిత్తలాగా ఆకు కన్నాలు పడడం, ఇలాంటి వాటికి మనం నేమాస్త్రం స్ప్రే చేస్తాం సార్. తర్వాత జీవామృతం కూడా పారించడం జరుగుతుంది గ్రోత్కి, మొక్క పెరగడానికి. అలాగే దుంపజాతికి కూడా జీవామృతం పారించడం జరుగుతుందండి. కూరగాయ మొక్కలకి వంగలో అయితే కాండం తొలచి పురుగుకి నివారణకు అగ్నాస్త్రం అనేసి పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయల ద్రావణాన్ని స్ప్రేయింగ్ చేయడం జరుగుతుందండి. 1 ఎకరా పొలానికి 3 లీటర్ల కషాయాన్ని. అలాగే మొక్క పెరుగుదలకు జీవామృతాన్ని పారించడం జరుగుతుందండి. అలాగే స్ప్రేయింగ్ కూడా జీవామృతం స్ప్రే చేస్తాం 15 రోజులకు ఒకసారి. అరటి చెట్లకి, కొబ్బరి తోటకి కూడా చెట్టుకి 5 లీటర్ల చొప్పున జీవామృతం పారించడం జరుగుతుందండి. కూరగాయ మొక్కలకి మిరపలో మజ్జిగ కషాయం స్ప్రే చేయడం జరుగుతుందండి. పూత పింజు నిలబడడానికి మజ్జిగ, పసుపు, కొబ్బరి నీళ్ళు కలిపి. అలాగే బీరపాదులకి కూడా మజ్జిగ ద్రావణాన్ని అయితే స్ప్రే చేయడం జరుగుతుందండి. ప్రతి 20-25 రోజుల వరకు మేము ఏదైనా డిసీజ్ వస్తేనే దాని ఆకుముడత కానీ, ఎల్లో తెగులు కానీ వచ్చిందంటే మజ్జిగ కంపల్సరీగా వాడడం జరుగుతుందండి. అరటిదొప్పల నుంచి మేము బెల్లం, అరటిదొప్ప సెంటర్లో ఉన్న ట్యూబ్ని తీసుకొని అరటిదొప్పల ద్రావణం ముందుగానే తయారు చేసి పెట్టుకుంటామండి. అది 21 రోజులకు తయారవుతుంది. ఆ తయారైన ద్రావణాన్ని కూడా మేము 40 ml చొప్పుని ఒక ట్యాంక్కి స్ప్రే చేసుకోవడం జరుగుతుందండి. అది కూడా మొక్క గ్రోత్ పెరుగుతుందండి. మొక్క కాయ నాణ్యతగా ఉండడం, మొక్క పెరగడం, పూత పింజు నాణ్యతగా ఉండడం జరుగుతుందండి. పొటాస్ తక్కువగా ఉన్న నేలల్లోని దీన్ని స్ప్రే చేసుకుంటామండి. అలాగే పొటాస్ లోపానికి మేము జిల్లేడు ద్రావణం కూడా స్ప్రే చేయడం జరుగుతుందండి. పొటాస్ లోపానికి అయితే జిల్లేడు ద్రావణం ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. అలాగే చీడపీడలు ఏమైనా ఉన్నా సరే నివారణ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ చీడల తెగుళ్ళు కానీ ఉండాలంటే దశపర్ణి కషాయం అనేసి ముందుగానే మేము పంట కాలానికి ముందే 45 రోజుల ముందే దాన్ని తయారు చేసుకొని పెట్టుకోవడం జరుగుతుందండి. ఎప్పుడైతే పంట మీదకి వేసేసిన తెగుళ్ళు కానీ, పురుగులు కానీ ఇలాంటివి వచ్చాయంటే దాన్ని వెంటనే 3 లీటర్లు తీసుకొని స్ప్రే చేయడం జరుగుతుందండి. 100 లీటర్లు తీసుకొని నీటిలో కలిపి. మేము ఇలా ఈ రైతులకు అందుబాటులో ఉంటూ ప్రతి మొక్కకి ఏమేమి డిసీజెస్ వస్తున్నాయి అన్నది ప్రతి వారం రోజులకు కానీ, 2-3 రోజులకు కానీ వచ్చి మేము అవి కంపల్సరీగా వాటిని అయితే నివారించడం జరుగుతుందండి. అలాగే మాకు రైతులు కూడా సహకరించి మేము చెప్పిన పద్ధతులన్నీ కూడా పాటించడం జరుగుతుందండి. ఇలా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది.
ఇంకా ఇవన్నీ చూసి పక్క రైతులు కూడా మేము చేస్తామనేసి ముందుకు రావడం జరుగుతుందండి. ప్రధాన పంట కొబ్బరి అవ్వడాన్ని మొక్క 100 రూపాయల చొప్పున కొని 150 మొక్కలు వేసాము. దానికి తోడు అరటి కూడా 50 రూపాయల చొప్పున కొని 100 మొక్కలు వేసాము. 5,000 దీనికి కూలీలు వాళ్ళు పెట్టలేదు. మా ఉమ్మడి కుటుంబం కాబట్టి మా అందరము కలిసి వచ్చి వీక్లీ వన్స్ వచ్చి చేసుకున్నాము. ఈ మొక్కలన్నీ వేసుకున్నాము. 2 ఎకరాల వ్యవసాయంలోని మనకి ఆకుకూరల మీద 4 పంటలు తీసుకుంటున్నారండి. ఆ 4 పంటల్లోనే మనకి పంటకి 20,000 చొప్పున తీసుకుంటున్నారు. 80,000 అవుతుంది. మనకి కాయగూరలకు వచ్చి 3 పంటలు తీసుకుంటున్నారు. 3 పంటలకి పంటకి 40,000 చొప్పున తీసుకుంటే సంవత్సరానికి మనకి 1,20,000 రూపాయలు అవుతున్నాయి. కొల్లి జాతుల మీద మనకి సంవత్సరానికి 2 పంటలు తీసుకుంటున్నారు. ఆ 2 పంటల్లోని పంటకి 50,000 చొప్పున వస్తున్నాయండి. మనకి 2 పంటలకి కలిపి 1,00,000 రూపాయలు వస్తున్నాయి. మనకి ఇంకా కొబ్బరి మీద అరటి మీద ఇంకా ప్రస్తుతానికి ఆదాయం రాలేదు. మనకు ముందుగా ఇంకా ప్రకృతి వ్యవసాయం ఎక్కువగా చేసి మనకి 2-3 సంవత్సరాల్లో మనకి కొబ్బరి అరటి మీద కూడా ఆదాయం ఎక్కువగా వస్తుందని మేము అనుకుంటున్నామండి. నా నుంచి వచ్చే సందేశం ఏమిటంటే మీరు అందరూ కూడా మంచిగా పిల్లలకి ఇప్పటి నుంచి ప్రకృతి వ్యవసాయం ఫుడ్ అలవాటు చేస్తే కెమికల్ తినడం వల్ల ఫుడ్ అందరూ ఆరోగ్యం పాడైపోయింది. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఫుడ్ అందరికీ న్యూట్రిషన్ మంచి ఫుడ్ అందిస్తారని, తర్వాత నాతో చేసుకున్న వాళ్ళంతా నా పక్కన ఉన్న వాళ్ళందరూ చేస్తాం. మీరు అందరూ కూడా ఈ పిల్లలకి జనరేషన్ వీడియో చూసిన వాళ్ళందరూ ప్రకృతి వ్యవసాయం చేసి మంచి ఫుడ్ తీసుకుంటారని కోరుకుంటున్నాను.